Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another new opportunity at Amazon. Amazon వాళ్ళు అయితే ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ROW ఇన్వాయిస్ మేనేజ్మెంట్ అన్నమాట. జస్ట్ రీసెంట్గానే నిన్ననే స్పాట్ అయింది, ఈ 23rd రోజు స్పాట్ అయింది. సో కమింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్, దే ఆర్ లుకింగ్ ఫర్ హై పొటెన్షియల్, ఫ్లెక్సిబుల్, ఇన్నోవేటివ్ అండ్ ఫార్వర్డ్ థింకింగ్ ప్రొఫెషనల్ టు జాయిన్ అమెజాన్. సో వీళ్ళైతే ఈ జాబ్కి ఎలాంటి వాళ్ళని తీసుకోవాలనుకుంటున్నారంటే, హైగా థింక్ చేసే వాళ్ళని, ఫ్లెక్సిబుల్గా ఉన్న వాళ్ళని అండ్ ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న వాళ్ళని, ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళని సో వాళ్ళ టీంలో జాయిన్ చేసుకోవడానికి చూస్తున్నారు. అండ్ మీకైతే ఇంకా ఇందులో కావాల్సింది ఏంటి అని అంటే, లీడ్ మెథడాలజీస్ టు లీడ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్స్ అనమాట. సో క్యాండిడేట్ అయితే స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ ఓనింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ స్ట్రాటజిక్ అయితే ఉండాలి, క్రాస్ ఫంక్షనల్ ప్రాజెక్ట్స్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ పార్ట్నరింగ్ విత్ అదర్ టీమ్మేట్స్తో కూడా పార్ట్నర్షిప్ చేసే అంత ఎబిలిటీ ఉండాలి. అండ్ ఇంకా ఈ రోల్కి రిక్వైర్స్ ఏంటి అంటే, బిజినెస్ టీమ్స్తో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు. సో హై లెవెల్ ప్రాసెస్ ఉంటుంది కదా, సిస్టమ్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, వాటితో కూడా రిక్వైర్మెంట్ చేస్తూ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్ సాల్వ్స్ అయితే చేస్తూ ఉండాలి మనం. అండ్ ఇంకా టైం మేనేజ్మెంట్ ఉండాలి, స్కిల్స్. అండ్ మనమైతే ఈ ఆర్గనైజ్కి సపోర్ట్ చేస్తూ ప్రాజెక్ట్స్ని అయితే, కొత్త ప్రాజెక్ట్స్ని అయితే లాంచ్ చేస్తూ ఉండాలి. సో కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్, దీనికైతే 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. అంటే ఇది ఫ్రెషర్స్కి అయితే కాదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే. ఎవరికైతే ఈ ఫీల్డ్లో, ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళైతే అప్లై చేయొచ్చు. అండ్ మీకైతే ఎస్క్యూఎల్ పైన, .NET పైన నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఇంకా మీరైతే క్రిటికల్ ఆపరేషనల్ ప్రాసెస్ని మేనేజ్ చేస్తూ ఉండాలి. ఎండ్ టు ఎండ్ బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఫుల్ఫిల్మెంట్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటిలో డైరెక్ట్ కస్టమర్స్తో మాట్లాడేంత ఎబిలిటీ కూడా ఉండాలి మీకు. అండ్ సిమిలర్ హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ ఇంకా ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే, మీకు ఎక్సెల్ వచ్చి ఉండాలి, ఎస్క్యూఎల్ విత్ .NET కూడా వచ్చి ఉండాలి. అండ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా పర్లేదు, టెక్నికల్ ఫీల్డ్ అయినా పర్లేదు, నాన్ టెక్నికల్ ఫీల్డ్ అయినా పర్లేదు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీకు స్కిల్స్ ఉండి .NET పైన, ఎస్క్యూఎల్ పైన, ఎక్సెల్ పైన నాలెడ్జ్ ఉంటే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. నేనైతే కింద లింక్ ఇస్తాను. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీసే. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కదా అని అప్లై చేయకుండా ఉండకండి. ఇఫ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉండి మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేయమంటే కొన్ని డేస్ ప్రొవైడ్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా అప్లై చేయండి. థ్యాంక్ యూ.